లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్. వంట కోసం ఈ రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ ఇప్పుడు చూద్దాం. ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్లే పిఎన్జిని కూడా పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తారు. దీంతో నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అవుతుంది. దీనివల్ల రీఫిల్ కోసం బుకింగ్ చేయడం, డెలివరీ లేట్ అవ్వడం లాంటి ఇబ్బందులు రావు. వంట మధ్యలో సిలిండర్ అయిపోతుందేమో అనే ఆందోళన కూడా ఉండదు. ఇక ఎల్పీజీని ఏజెన్సీల వద్ద బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ చేస్తారు. సేఫ్టీ పరంగా చూస్తే పిఎన్జి తేలికగా ఉండడం వల్ల లీక్ అయినా గాలిలో త్వరగా కలుస్తుంది, కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరగవు. పిఎన్జి తక్కువ ప్రెషర్తో కూడా పనిచేస్తుంది. అవసరమైతే సరఫరాను త్వరగా ఆపేందుకు షట్ ఆఫ్ వాల్వ్లు ఉంటాయి. ఎల్పీజీ బరువుగా ఉంటుంది కాబట్టి లీక్ అయినప్పుడు క్లోజ్డ్ ప్రదేశాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిఎన్జి బిల్లు విషయానికొస్తే మీరు వాడిన గ్యాస్కు నెలకు లేదా 2 నెలలకు ఒకసారి బిల్లు చెల్లించాలి. దీనికోసం మీ ఇంటి వద్దే మీటర్ సెటప్ ఉంటుంది. అదే ఎల్పీజీలో గ్యాస్ బుక్ చేసుకుంటే రీఫిల్ చేసిస్తారు. రీఫిల్ బుకింగ్ చేసుకున్నప్పుడు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పిఎన్జి ఎల్పీజీ కంటే బాగా మండుతుంది. పిఎన్జి వల్ల పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే పిఎన్జి కనెక్షన్ కావాలంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల వల్ల కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. చివరిగా పిఎన్జి, ఎల్పీజీ రెండింటిలో ఏది బెస్ట్ అనేది మీరు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. మీరు పట్టణాల్లో ఉండి పిఎన్జి అందుబాటులో ఉంటే అదే బెస్ట్ ఆప్షన్. మీరు పిఎన్జి కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో ఉంటే ఎల్పీజీ వాడడం బెస్ట్.